రెండో పాట అబౌట్ ఐ థింక్ 2 weeks బ్యాక్ మనం నేర్చుకున్న పాట ఇది. కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కళలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. అంత గొప్ప ప్రేమ మన ప్రభుది. లెట్స్ రియలైజ్ హౌ గ్రేట్ అవర్ గాడ్ ఈస్, హౌ గ్రేట్ హిస్ లవ్ ఇస్ టువర్డ్స్ us. Unworthy that we are. He has sent his son to be sacrificed for us. Let us think about all that and sing this song in spirit and in truth. Thank you.
చివరిగా గాలి సముద్ర పొల్లకు నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు ఆదరించిన నీ వాక్యము లేవనెత్తే నీ హస్తము అనే పాట పాడుకుందాం. ఇప్పటివరకు పాటల ద్వారా మీరు మహింపరచబడి ఉన్నారు. దేవా, మీరు స్తుతుల మధ్యలో నివాసం చేసే దేవుడు, నాయన స్తుతి సింహాసనాసీనుడు, నాయన స్తుతులకు పాత్రుడు, నాయన ప్రభా తండ్రి. ఇదిగో నాయన మరి ఈ యొక్క సమయంలో తండ్రి నాయన మరి మేము కొద్దిసేపు నాయన కృతజ్ఞతాస్తుతులతో మిమ్మల్ని స్తుతించి మహింపరిచి ఈ యొక్క స్తుతి ఆరాధనను మీకు ధూపం వలె నైవేద్యం వలె సమర్పించడానికి మాకు ఇచ్చిన కరుణను బట్టి మీకు స్తోత్రములు. మరి ఈ యొక్క సమయంలో మరి దేవా మమ్మల్ని తండ్రి నాయన మరి 995 నుంచి నాయన మరి ప్రతి ఒక్క సంవత్సరము మరి యొక్క సంఘాన్ని మీరు కాపాడుతూ ఎన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికీ నాయన మరి ఇప్పుడు మేము పాటలు పాడిన విధంగా గాలి సముద్రపు అలలకు మేము కొట్టబడినప్పుడు కూడా మమ్మల్ని ప్రభాతాన్ని ఆదరించావు. నేను మీ యొక్క వాక్యం మమ్మల్ని ఆదరించి మరి 19th యానివర్సరీ చేసుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు తెల్లని స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవా, మరి యొక్క సమయంలో ప్రతి ఒక్కరూ మీరు దేవుడు మీ పట్ల చేసిన మేళను ఒక నిమిషం జ్ఞాపకం చేసుకొని కొద్ది నిమిషాలు దేవుని స్తుతించి ఈ యొక్క స్తుతి ఆరాధన ముగించుకుందాం. ఏ ఒక్కరు మౌనం ఉండకుండా ప్రతి ఒక్కరూ దేవుని స్తుతించాలని చెప్పి నేను
ప్రభు పేరట మనం చేస్తున్నాను. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా. గొప్ప దేవా మీకు స్తోత్రములు. రాజాది రాజా మీకు స్తోత్రములు. దేవాది దేవా మీకు స్తోత్రములు. తరాలు మారిన యుగాలు మారిన దేవా మీకు స్తోత్రములు. నిన్న నేడు నిరంతరం ఏకీకృతుడైన స్తోత్రములు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడైన పరమదూతలతో సదాకాలం కొనియాడబడుతున్న మా ఘనమైన తండ్రి, మీ బంగారు పాదాలకు వెళ్ళిన స్తోత్రములు. దేవా నాయన కిరూబులు సెరుబుల మధ్యలో తండ్రి నాయన 4 జీవుల మధ్యలో నాయన 24 పెద్దల తండ్రి నాయన వాళ్ళ కిరీటాలు ప్రభా తండ్రి నాయన మరి పెట్టి సాష్టాంగ నమస్కారం పెట్టి ప్రభా మీకు స్తోత్రిస్తున్నారు. నాయన మీ స్తుతుల పాత్రుడు నాయన ప్రభా తండ్రి దేవా మీకు స్తోత్రములు. కోట్లాను కోట్ల దూతలు నాయన ప్రభా తండ్రి గాన ప్రతికాలతో నిరంతరం ప్రభా తండ్రి నాయన మీరు కొనియాడబడుతున్న దేవా మీకు స్తోత్రములు. నాయన ప్రభా తండ్రి యొక్క సమయంలో నాయన ప్రభా తండ్రి మీరు మా బిడ్డలు చేసిన మేళ్ళ మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. నాయన ప్రభా తండ్రి ఇదిగో నాయన దావీదు కుమారుడు దావీదుకి తన యొక్క కీర్తనలో వివరించిన విధంగా నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన మరి నా అంతరంగంలో ఉన్న సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరొకము. మరి యొక్క సమయంలో మనల్ని సజీవ లెక్కలో వచ్చిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. అన్నిటికంటే ముఖ్యంగా మనకి ఇచ్చిన రక్షణ బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభాతాన్ని మరి శిలువలో కాల్చిన ఆయన రక్తానికి నేను ఎంత వెలిచ్చినా కూడా ప్రభాతాన్ని అది మరి సమానం కాదు. మరి ఆ వెలలేని పరిశుద్ధమైన రక్తాన్ని చిహ్నించిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. ఈ యొక్క సమయంలో ప్రభాతాన్ని దేవా మీ యొక్క నీతిని మీ యొక్క రాజ్యాన్ని వెతకమన్నారు. తండ్రి మీ యొక్క ప్రభాతాన్ని రాకడకు మేము కావాల్సిన సిద్ధపాటు చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో ప్రభాతాన్ని నైనా మరి నేను జరగబోయే ఆరాధన అంతట్లో మీరు ప్రభాత మీ యొక్క సన్నిధిని మీ యొక్క ప్రసన్నతించండి. నేను వాక్యం అందించబోతున్న మీ యొక్క దైవదాసుని మీ యొక్క సెలవు చాటును బరుగుపరిచి నేను మరి అభిషేకించి ఆయన ద్వారా ప్రభాతం మాతో మాట్లాడాలని ప్రార్థిస్తున్నాం. అలాగే జరగబోయే కార్యక్రమం అంతట్లో ప్రభాతాన్ని నేను మీకు మహిమార్థమే కార్యక్రమాన్ని ప్రభాతాన్ని మీకు ఆధీనంలో తీసుకోమని మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించని క్రీస్తు పేరట అతి మిక్కిలి వినతో వేడుకుని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.